మీకు తెలుసా ఒక టాబ్లెట్ ని ఇరగొట్టడం వల్ల లేదా పగలగొట్టడం వల్ల అది మందు కన్నా విషమయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. మనం మన పేరెంట్స్ కోసమో లేకపోతే మన పిల్లల కోసమో చిన్న చిన్న డోసెస్ చేద్దామని చెప్పి ఉన్న టాబ్లెట్ ని ఇరగొట్టి చాలా సార్లు ఇట్లాంటివి ట్రై చేసి ఉంటాం. బట్ ఈ చిన్న తప్పు చాలా పెద్ద కాన్సిక్వెన్స్ ఉంటుంది దీనివల్ల. 60% మంది ప్రపంచంలో తెలియకుండా వాళ్ళ టాబ్లెట్స్ ని ఇరగొట్టడం గానీ క్రష్ చేయడం గానీ చేస్తున్నారు. వాళ్ళకి తెలీదు, ఐదర్ ఆ డ్రగ్ నైనా పనికి లేకుండా చేస్తున్నారు లేదా ఒకేసారి ఓవర్ డోస్ అయ్యే రిస్క్ మీద వాళ్ళు బతుకుతున్నారు. కొన్ని టాబ్లెట్స్ మీద ఎస్ఆర్ అని రాసి ఉంటది, కొన్ని టాబ్లెట్స్ మీద ఈఆర్ అని రాసి ఉంటది. ఈ ఎస్ఆర్ అంటే సస్టైన్ రిలీజ్, ఈఆర్ అంటే ఎక్స్టెండెడ్ రిలీజ్. ఈ మందులు ఎలా తయారు చేయబడ్డాయి అంటే మీ బాడీలోకి వెళ్ళిన తర్వాత చాలా స్లోగా ఎంతైతే తక్కువ మోతాదులో కావాలో అంతవరకే రిలీజ్ అయ్యేటట్టు డిజైన్ చేయబడ్డాయి. కానీ మనం దాన్ని ఇరగొట్టడం వల్ల ఆ పైన కోటింగ్ పోయి ఒకేసారి మనకి ఓవర్ డోస్ అయ్యే రిస్క్ చాలా పెద్దగా ఉంటుంది. ఈసారి నుంచి క్రష్ చేసేటప్పుడు తెలుసుకొని క్రష్ చేయండి, ఏవి క్రష్ చేయొచ్చు ఏవి చేయకూడదని. ఏ టాబ్లెట్ మీద అయితే ఒక గీత అడ్డంగా ఉంటుందో వాటిని మీరు హ్యాపీగా మధ్యలోంచి ఇరగొట్టొచ్చు. కానీ ఏ టాబ్లెట్స్ మీద అయితే గీత గానీ ఏం లేకుండా ప్లెయిన్ టాబ్లెట్స్ ఉంటాయో వాటిని అస్సలు కట్ చేయకండి మధ్యలో నుంచి.